వ్యక్తిగత జీవితంలో మనము ప్రయాణిస్తూ ఉండగా మన జీవితంలో సంభవిస్తున్న అనేకమైనటువంటి భయములను బట్టి, శ్రమలను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మాటని వినం, దేవుని మాటని మనం ಅಂಗೀಕరించం. ಆತನ ಮಾತಿಗೆ ನಾವು ಕಿವಿ ಕೊಡೋದಿಲ್ಲರಿ. ನಾವು ವ್ಯಕ್ತಿಗತ ಜೀವನದಲ್ಲಿ ಅನೇಕ ಸಾರಿ ನಾವು ಹೋಗುವಾಗ ನಮ್ಮೊಂದು ಭಯಗಳನ್ನು ನೋಡಿ, ನಮ್ಮ ಒಂದು ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು ನೋಡಿ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ನಾವು ಕಿವಿ ಕೊಡದೆ, ಅಂಗೀಕರಿಸದೆ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. ಬಹಳ ಜನ ಜೀವನದಲ್ಲಿ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಭಯ ಉಂಟಾಗಲಿಕ್ಕೆ, ಅವರಿಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ, ಸುರಕ್ಷತೆ ಇಲ್ಲದಂತ ಕಲವರ ಇರಲಿಕ್ಕೆ ಕಾರಣ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ದೇವರೊಂದು ಮಾತಿಗೆ ಕಿವಿ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ, ದೇವರೊಂದು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತಾ ಇಲ್ಲ. ದೇವರೊಂದು ವಾಕ್ಯ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಏನು ಮಾತಾಡ್ತಾ ಇದೆಯೋ ಅದಕ್ಕೆ ನಾವು ಕಿವಿ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. ನಾವು ಬಹಳ ಸತೆ ಯಾವುದಕ್ಕೆ ಕಿವಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾವೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಸುತ್ತು ನಮ್ಮನ್ನು ಆವರಿಸಿರುವಂತ ಭಯಗಳಿಗೆ ನಾವು ಕಿವಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. ನಿನ್ನ ಭಯ, ನಿನ್ನ ಸುತ್ತು ಅಪವಾದಿ ಭಯವನ್ನು ನಿನಗೆ ಆವರಿಸಿ ನಿನ್ನ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ನಿನ್ನ ಜೀವನ ಈ ರೀತಿ ಆಗುತ್ತೆ, ನಿನ್ನ ಸಾಲಗಳು ನಿನ್ನ ತೀರ್ಸೋದಿಲ್ಲ, ನಿನ್ನ ಅನಾರೋಗ್ಯ ಇನ್ನ ನಿನಗೆ ಮುದುರಿ ಹೋಗುತ್ತೆ, ನಿನ್ನನ್ನು ಸಾಯಿಸುತ್ತೆ, ನಿನಗೆ ಭವಿಷ್ಯತ್ತು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಿನ್ನೊಂದು ಭಯ, ನಿನ್ನೊಂದು ಸಮಸ್ಯೆಗಳು ನಿನಗೆ ಹೇಳುವಾಗ ನೀನು ಅದರಕ್ಕೆ ಕಿವಿ ಕೊಡ್ತಾ ಇದೆಯೇ, ఆ మాటలు నువ్వు అంగీకరిస్తా ఉన్నావు. కానీ దేవుని వాక్యాన్ని, దేవుడు నీ పట్ల ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. అందుకనే మన జీవితంలో అనేకమైన శ్రమలకి గల కారణము, మన జీవితంలో భయములకు గల కారణము ఏమంటే దేవుని మాటని మనం ಅಂಗೀಕరించలేకపోతా ఉన్నాం. ಆತನ ಮಾತಿಗೆ ನಾವು ಕಿವಿ ಕೊಡದಂತವರಾಗಿದ್ದೇವೆ. దేవుని యొక్క మాటకి మనము దేవుని యొక్క ఉపదేశంని, ఆయన ఉపదేశమును మనం అంగీకరించాలంటే, ఆయన వాక్యాన్ని, ఆయన మాటల్ని మనం అంగీకరించాలంటే నీకు కావాల్సింది ఏదో మేధాశక్తి జ్ఞానము కాదు, నీకు కావాల్సింది పెద్ద థియాలజీ జ్ఞానము కాదు, నీకు కావాల్సింది డిగ్రీలు కాదు, నీకు కావాల్సింది సైన్స్ కాదు, నీకు కావాల్సింది పాసిబిలిటీస్ని బట్టి, అంటే నీ స్వబుద్ధి కాదు, నీ స్వబుద్ధిని కాదు. నీ స్వబుద్ధి ఏం చెప్తుందంటే నీ జీవితంలో నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న జ్ఞానమును బట్టి నువ్వు ఏమి చేయగలవో చెప్తుంది. దాన్ని స్వబుద్ధి అంటారు. దేవుని వాక్యం చెప్తుంది. సామెతలు 3:5 నుండి చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. నీ స్వబుద్ధిని కాక నీ అధికారం అంతటితో, నీ అధికారం కదా, నీకున్న బలము నువ్వు ఇది చేయగలవు అనే చెప్తుంది, నీకున్న డబ్బు నువ్వు ఈ మొబైల్ కొనుక్కోగలవు అనే చెప్తుంది, నీకున్నటువంటి శక్తి లేదా నీకున్నటువంటి బంధు బలము నువ్వు ఏమి చేయగలవో, సమాజంలో నువ్వు ఎక్కడ నిలబడగలవో అది మాత్రమే చెప్తుంది. నీ జ్ఞానము నీ యొక్క స్థానం ఏదో చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ మార్గములు సరళపరచబడతాయి. మన మార్గాలు ఇంకా సరళపరచబడలేకున్నడానికి గల కారణం ఏమంటే నేను మన యొక్క ಸ್ವಬುದ್ಧಿನ ಆಧಾರ చేసుకుంటా ఉన్నాం. ನೀನು ನಾನು ನಮ್ಮೊಂದು ಜ್ಞಾನದ ಮೇಲೆ, ನಮ್ಮೊಂದು ಶಕ್ತಿ ಮೇಲೆ, ನಮ್ಮೊಂದು ಆಲೋಚನಗಳ ಮೇಲೆ ನಾವು ನಮ್ಮ ಜೀವನವನ್ನು ತಗೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಮಗೆ ಭದ್ರತೆ ಇಲ್ಲದಂತೆ ನಮ್ಮನ್ನು ಭಯವು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದೆ. ಪ್ರಿಯರೇ, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఆయన ఉపదేశం అంగీకరించాలి. దీనికి కావాల్సింది నీకు మేధాశక్తి కాదు, కానీ సింపుల్ విశ్వాసం. ఆయన యొక్క మాటల్ని నువ్వు అంగీకరించాలంటే నీకు కావాల్సింది విశ్వాసము. ఆయన ఉపదేశం నీ జీవితంలో ಅಂಗೀಕరించాలంటే ಆತನ ಮಾತುಗಳಿಗೆ ನೀನು ಕಿವಿ ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ ನಿನಗೆ ಬೇಕಾಗಿರೋದು ಜ್ಞಾನ ಅಲ್ಲ, ಥಿಯಾಲಜಿ ಜ್ಞಾನ ಅಲ್ಲ, ಓದಲ್ಲ, ಬೇರೆ ಏನಲ್ಲ, ಒಂದೇ ಒಂದು, ಅದು ವಿಶ್ವಾಸ. ವಿಶ್ವಾಸಂ.
ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క మాటలకి ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు నువ్వు నెమ్మదిగా సురక్షితంగా ఉండడం మాత్రము కాదు కదా, కీడు వస్తుందన్న భయము లేకున్నట్లుగా ఉండడం మాత్రము కాదు కదా, నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలని నువ్వు చూస్తావు.